Yes, a very good morning. Uh, Let me introduce myself. I'm CA Ravi Kiran. I'm a chartered accountant qualified in 2018. And since then, I'm into teaching various subjects of CA final and CMA final and CA inter and CMA inter. ఇప్పుడు ఈ పర్టికులర్ లెక్చర్లో అంటే నెక్స్ట్ 5 minutes సెషన్లో ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ సమ్ గుడ్ ఇన్పుట్స్ అబౌట్ సిఎంఏ ఫైనల్ కోచింగ్. సో ఎవరైతే విశాఖపట్నం రేడియస్లో ఒక 100 kilometers రేడియస్లో ఉన్నారో వాళ్ళందరికీ ఇది పర్టికులర్లీ అప్లికబుల్. అండ్ ఫ్రమ్ స్టూడెంట్స్ హూ ఆర్ ఫార్ అవే ఫ్రమ్ విశాఖపట్నం, ఫర్ దెమ్ ఆల్సో దే మే బీ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ వీడియో, షార్ట్ వీడియో. ఎందుకంటే ఇంతకుముందు సిఎంఏ ఇంటర్ వరకు విశాఖపట్నంలో చదివి సిఎంఏ ఫైనల్కి విశాఖపట్నంలో ఎక్కడ అవైలబుల్ లేక మనం వేరే వేరే ప్లేసెస్కి హైదరాబాద్, గుంటూరు, చెన్నై పర్ మంత్ మనం 5,000, 7,000, 10,000 రూపీస్ హాస్టల్స్ ఖర్చు పెడుతూ అక్కడ కోచింగ్కి వెళ్ళాల్సి వచ్చేది. నౌ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్, ఎందుకంటే లాట్ ఆఫ్ టైమ్ విల్ బి సేవ్డ్, లాట్ ఆఫ్ ఎనర్జీ విల్ బి సేవ్డ్ అండ్ లాట్ ఆఫ్ మనీ ఆల్సో విల్ బి సేవ్డ్ బికాస్ వీఆర్ గోయింగ్ టు అనౌన్స్ సిఎంఏ ఫైనల్ ఫేస్ టు ఫేస్ రెగ్యులర్ క్లాసెస్, దట్ టు ఇన్ విశాఖపట్నం ఇట్ సెల్ఫ్. ఓకే, సో సిఎంఏ ఫైనల్ విశాఖపట్నంలో ఫుల్ ఫ్లెజ్డ్ కోచింగ్. ఓకే, ఐఎమ్ నౌ రిప్రజెంటింగ్ వాగ్దేవి కామర్స్ కాలేజ్ విశాఖపట్నం, ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2014 అండ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 10 years నౌ. సో ఇందులో సిఎంఏ ఫైనల్ ఈ ఫుల్ ఫ్లెజ్డ్ కామర్స్ కాలేజ్ ఇది. ఇందులో సిఎంఏ ఫైనల్ రెగ్యులర్ బ్యాచ్ ఫర్ December 2024 అండ్ ఎవరైనా June 2025లో రాయాలి అనుకుంటే ఫర్ దమ్ ఆల్సో ఇట్ ఈస్ అప్లికబుల్. ఓకే, సో ఫస్ట్ మనం స్టార్ట్ చేసేది ఆ కోర్స్ ఏదైతే గ్రూప్ 4, ఓకే, దట్ ఈస్ గ్రూప్ 4 అంటే ఫైనల్లో రెండో గ్రూప్. ఓకే, అందులో 4 subjects ఉంటాయి. దట్ పర్టికులర్ గ్రూప్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ నౌ అండ్ డిసెంబర్కి వీఆర్ టార్గెటింగ్. And immediately after December attempt, again for June attempt, మళ్ళీ group 3 will be started. And hence ఫీచర్స్ ఏంటో మనం చూద్దాం. ఇట్ ఈస్ పర్టికులర్లీ బోత్ గ్రూప్స్ బ్యాచ్ అనుకోండి, ఎందుకంటే టోటల్ నెక్స్ట్ జూన్కి రాయాలనుకోండి బోత్ గ్రూప్స్ యూ కెన్ రైట్. లేదు ఈ డిసెంబర్కి రాయాలనుకున్నారంటే సింగిల్ గ్రూప్ యూ కెన్ టార్గెట్, దట్ టు సెకండ్ గ్రూప్. ఓకే, అంటే గ్రూప్ 4 ఇన్ యువర్ టర్మ్స్. నౌ వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ దిస్ బ్యాచ్? అసలు ఈ బ్యాచ్లో ఏంటి స్టోరీ ఏంటో చూద్దాం. ఓకే, సో ఇదేంటంటే ఫుల్ ఫ్లెజ్డ్ 8 hours సెషన్స్ ఉంటాయి. అందులో 6 hours కంటిన్యూస్లీ టీచింగ్ ఉంటే 2 hours ప్రిపరేషన్ సెషన్ ఉంటుంది అనమాట. సో మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 విత్ 1 hour లంచ్ బ్రేక్. సో 6 hours మనకు కోచింగ్ జరిగి దాని ప్రిపరేషన్ కోసం అంటే, ఎందుకంటే ప్రిపరేషన్ టైం ఎవ్రీడే ఇక్కడే మనం ప్రిపేర్ అయ్యి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంకో 1.5 hours చదువుకుంటే ఎవ్రీ వీకెండ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్స్కి మీరు ప్రాపర్గా మనం రెడీగా ఉండగలం అనమాట. ఎందుకంటే ఎగ్జామ్స్ ఎవ్రీ వీక్ రాయడం లేకపోతే 3-4 daysకి ఒకటి రాయడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు హ్యావ్ సమ్ గుడ్ టైమ్ ఫర్ ప్రిపరేషన్ మనకు ప్రాపర్గా ఉంటేనే మనం ఫైనల్ ఎగ్జామ్స్ రాయగలం. అండ్ హెన్స్ మనం పర్టికులర్లీ ర్యాంక్ ఓరియంటెడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటున్నారో, ర్యాంక్ ఖచ్చితంగా తెచ్చుకోవాలి బోత్ గ్రూప్స్ అనుకుంటున్నారో, ఫర్ దమ్ కోచింగ్ అనేది ఒక 50% అయితే ప్రిపరేషన్ అనేది ఇంకో 50%. అండ్ హెన్స్ ఓకే, సైమల్టేనియస్గా యాజ్ అండ్ వెన్ ద క్లాసెస్ ఆర్ డన్ ఇమీడియట్లీ డౌట్ సాల్వింగ్ సెషన్స్, దాంతోపాటు ప్రిపరేషన్ సెషన్ ఎవ్రీడే 2 hours విల్ బి దేర్. సో ఈ ప్రోగ్రామ్ ఉండడం వల్ల మనం స్ట్రైట్గా కాన్ఫిడెంట్గా ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళగలుగుతాం అనమాట. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ వీఆర్ హ్యావింగ్ 1 year టైం ఫర్ జూన్ అండ్ ఈవెన్ 6 months టైం ఫర్ డిసెంబర్. అయితే మనం స్టార్ట్ చేసింది August 1st నుంచి. ఓకే, August 1st నుంచి లెట్ us see. సో క్లాసెస్ విల్ బి, చూడండి ఏంటిది ఇందులో ఏది హైలైట్ చేయను. ఎస్, క్లాసెస్ విల్ బి కమెన్స్డ్ ఫ్రమ్ అంటే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు. అండ్ ఇది ఎప్పటి నుంచి అనుకుంటున్నాం? August 1st. ఓకే, అండ్ డైలీ 6 hours క్లాసెస్ ఉంటాయి, 2 hours స్టడీ అవర్స్ ఉంటాయి అండ్ ఫుల్ టైమ్ ఫ్యాకల్టీ విల్ బి అవైలబుల్ ఫర్ డౌట్స్ క్లారిఫికేషన్. అండ్ వీక్లీ ఎగ్జామ్స్ చెప్పాను కదా, వారానికి ఒక ఎగ్జామ్ జరుగుతుంది, దట్ ఈస్ ఆన్ సాటర్డే. అండ్ యాజ్ యూ నో, విశాఖపట్నం ఇస్ ద ప్లేస్ విచ్ ఇస్ వెరీ వెరీ పీస్ఫుల్. ఓకే, పీస్ఫుల్ ఎన్వైర్న్మెంట్ మీకు దొరుకుతుంది. అండ్ ఎక్కడో లేని మేబీ హైదరాబాద్ నుంచి ఇక్కడ రావచ్చు. ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అనంతపూర్ నుంచి ఇక్కడ చదువుతున్నారు. ఓకే, లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కడెక్కడ నుంచి ఇక్కడ రావచ్చు బికాస్ హియర్ ద ఎన్వైర్న్మెంట్ ఇస్ టూ గుడ్ for studies. Okay, very peaceful environment will be there and all are AC classrooms only. And hostel facility long నుంచి వచ్చిన వాళ్ళకి both boys కి girls కి hostel facility అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది with full quality food, ఎందుకంటే మేము కూడా ఇక్కడ తింటాం. ఓకే, అండ్ the college is located in Visakhapatnam, there is Vizag. ఓకే, బీచ్ ఉంది. నెక్స్ట్ వన్, సో మోడ్ ఆఫ్ క్లాసెస్ మనం ఫేస్ టు ఫేస్ క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ సైమల్టేనియస్గా క్లాసెస్ జరుగుతున్నప్పుడే వీఆర్ గోయింగ్ టు రికార్డ్ దోస్ సెషన్స్. అంటే ఎవరైనా ఇక్కడికి రాలేక ఇంటి దగ్గర నుంచే చూసుకోవాలి అనుకుంటే దే మే ఆప్ట్ ఫర్ రికార్డెడ్ క్లాసెస్. సో 2 facilities మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఓకే,
And let us go to the next slide. Yes, faculty team ఎవరు వీళ్ళు. ఓకే, సో సిఎంఏ మోహన్ నాగేంద్ర. ఓకే, హీఈస్ అ కాస్ట్ అకౌంటెంట్ అండ్ హీ డీల్స్ విత్ కాస్ట్ ఆడిట్. అతను ఫైనల్ చదివినప్పుడు హైయెస్ట్ మార్క్స్ ఈ సబ్జెక్ట్లో అనమాట. ఓకే, అండ్ ఎలా స్కోర్ చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎవ్రీథింగ్ మీకు ఈజీ చేయడం అతని రెస్పాన్సిబిలిటీ. ఓకే, and done. Next one, CFR. It is CACMA Anand Sharma having 10 years experience, and CFR lo particularly he is having his expertise and accounting, particularly చెప్పాలంటే accounting. So it will be very helpful for you students to score some good marks in CFR. ఎందుకంటే CFR lot of people they are struggling in CMA final, and for them it will be made easy. Okay, and next one, myself CA Ravi Kiran, and I deal with IDT. I'm dealing with IDT since ఇన్సెప్షన్ ఆఫ్ ఐడిటీ, అంటే 2017లో అది వచ్చింది. అప్పటి నుంచి నేను ఐడిటీలోనే ఉన్నాను అనమాట. ఓకే, జిఎస్టీ. ఓకే, సో జిఎస్టీ ఎప్పుడైతే 2017లో వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కంప్లీట్లీ ఇంటూ ఐడిటీ, అండ్ హెన్స్ ఐ మేక్ షూర్ దట్ యూ గెట్ సమ్ గుడ్ మార్క్స్ ఇన్ ఐడిటీ. ఓకే, దిస్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. And done. Next one, SPMBV. It is dealt by Bhavan Vijay sir, having 14 years of teaching experience, wide range of conceptual understanding of the paper is given to you. సో ఈ ఫ్యాకల్టీతో మేము హార్డ్ వర్క్ చేస్తాం, మాతో పాటు మీరు ఇఫ్ యూ జాయిన్ హ్యాండ్స్, బిలీవ్ మీ, ఓకే, యూ ఆర్ గోయింగ్ టు గెట్ సమ్ గుడ్ ర్యాంక్ ఇన్ సిఎంఏ ఫైనల్. ఎందుకంటే బోత్ గ్రూప్స్ పాస్ అయితే there are very high chances that you may get CMA final rank. సో బోత్ గ్రూప్స్ టార్గెట్ చేస్తూ ర్యాంక్ అచీవ్ చేయడం అనేది మన టార్గెట్ అనమాట. సో ఎవరైతే వెరీ సీరియస్గా ప్రిపరేషన్లో ఉండాలనుకుంటున్నారో దే ఆల్ కమ్ హియర్. Definitely it will be very helpful for you. Okay, so this is our faculty team, and date of commencement group 4 August 1st నుంచి స్టార్ట్ అవుతుంది, and maybe in few days we will announce. అంతకన్నా ముందే ఒక 1 or 2 సబ్జెక్ట్స్ స్టార్ట్ చేద్దామని ఇంటెన్షన్లో ఉన్నాం. అందుకని చెప్పి ఐ నీడ్ సమ్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ యువర్ సైడ్. బేస్డ్ ఆన్ యువర్ డిమాండ్ వీఆర్ గోయింగ్ టు చేంజ్ ద డేట్. లాస్ట్ అండ్ ఫైనల్ అంటే August 1st దాటేకుండా అంతకన్నా ముందు, if you really want us to commence, so then just get back to us, then we will try to at least start 2 subjects before itself. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ ఇంకో 2-3 డేస్లో స్టార్ట్ అవుతాయి, ఇంటర్ అండ్ ఫైనల్. అది అవ్వగానే ఇమీడియట్గా ఒక 1 week 10 daysలో మాకు స్టార్ట్ చేయండి అని ఉంటే, ఓకే, దే జస్ట్ కమ్ ఫార్వర్డ్, దే జస్ట్ నీడ్ టు కాంటాక్ట్ దోస్ నెంబర్స్, అండ్ we may try to at least keep 1 or 2 subjects for saving time. Okay, so any possible case August 1st కన్నా ముందు we may start. It is up to the demand from the student side. So August తర్వాత అయితే, so we are not going to start. August కన్నా ముందే అయిపోవాలి. And these are the numbers, and you can just contact these numbers for getting registrations and further inquiries. Okay, I hope you all get to the point. చెప్పాను కదా, ఆల్ సమ్మరీ చేశాను అనుకోండి. Visakhapatnam is the place to learn CMA final, and beautiful faculty team, well experienced faculty team, and all are qualified. E faculty team to you travel for 6 months, and another 3 months it is for preparation, and definitely we are going to get some good rank in CMA final. That's it. Okay, so ledu ok group rastam anukunte December lo you can target, at least you can write group 4. I hope you are all getting the point very very clear. Okay, thank you, bye bye. This will be uploaded very soon, and waiting for getting response for this CMA final from your side. Okay, thank you, bye bye.